ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. అక్రమంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పెట్టారు. అనామకులను వలలో వేసుకుని కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్న 6గురిని జైలుకు పంపారు. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ దందా జోరుగా సాగిస్తున్నట్టు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇక నిందితులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, రాకెట్ యొక్క గుట్టు అసలు ఏంటి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాము? ప్రియా, ఈరోజు హ్యూమన్ ఆర్గన్స్ ని అక్రమంగా తరలిస్తూ అమాయకులను మోసం చేస్తూ కిడ్నీ రాకెట్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కోదాడ పోలీసులు వెల్లడించారు. కోదాడకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు కిడ్నీలు ఖరాబ్ అయితే విజయవాడ వైద్యానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి 2 వ్యక్తులు కూడా కొద్దిమంది దళార్లు అక్కడ పరిచయం చేసుకుని కిడ్నీలను ఇస్తామంటూ కూడా అక్కడ సమకూరుస్తామంటూ కూడా వారిని నమ్మబలికారు. దీనికి సంబంధించి అన్ని కూడా సక్రమంగా జరిగేటట్టుగా, రక్త సంబంధితంగా ఉన్నట్టుగా అధికారుల నుంచి అన్ని అధికారిక పత్రాలను తీసుకుంటున్నట్టుగా తప్పుడు ధ్రువపత్రాలను ఆ వ్యక్తికి చూపించి 13 లక్షల రూపాయలని వాళ్ళ దగ్గర నుంచి గుంజి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్స్ క్లియర్ చేయకుండా ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వీళ్ళు పరిచయం చేసుకున్నారో వీళ్ళు ఉడాయించడంతో ఆసుపత్రి యాజమాన్యం కోదాడ వ్యక్తి పైన కేసు పెట్టింది. కోదాడ వ్యక్తి నేరుగా కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డొంకంతా కూడా కదిలింది. తీగలాగితే డొంకంతా కూడా కదిలినట్టుగా ఇప్పటి వరకు 10 మందిని అమాయకుల్ని నమ్మించి ఒక్కొక్క కిడ్నీని 15 లక్షల రూపాయలకు అక్రమంగా అమ్మినట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. రాము, వీళ్ళు ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు కిడ్నీలు విక్రయించడానికి? అయితే యాచకులుగా ఉన్న వారిని, అదేవిధంగా దిక్కుముక్కు లేని వారిని, వాళ్ళనందరినీ కూడా డబ్బులు ఆశ చూపించి వారి వద్ద నుంచి కిడ్నీలని తక్కువ రేటుకి కొని అదే కిడ్నీలని కొద్దిమంది ఎవరైతే కిడ్నీలు ఖరాబ్ అయి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారో వారిని నమ్మించి దాదాపు ఒక్కొక్క కిడ్నీని 15 లక్షల రూపాయలకు ఈ కిడ్నీలు అమ్ముతున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. విజయవాడకు సంబంధించినటువంటి సిబికి కూడా సమాచారం అందించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కూడా ప్రత్యేక టీంలతో ఈ తీగ అంతా లాగితే డొంక కదిలినట్టుగా ఇదంతా కూడా బయటపడడం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది వరకు ఈ కిడ్నీలను అమ్మినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ 10 మంది బాధితులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఎంతెంత డబ్బులు మూట చెప్పారనేటువంటి విషయాల పట్ల కూడా సీరియస్ గా విస్తరించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీంట్లో కీలకంగా ఎవరైతే కిడ్నీ తీసుకున్నటువంటి వ్యక్తి, కిడ్నీ ఇచ్చినటువంటి వ్యక్తుల మధ్య రక్త సంబంధికులుగా, వాళ్ళందరూ కూడా చుట్టాలుగా, వాళ్ళు రక్త సంబంధం ఉన్న వారుగా ఏదైతే సపోర్ట్ ధ్రువపత్రాలు క్రియేట్ చేశారో ఆ సంబంధించినటువంటి రబ్బర్ స్టాంప్స్ కానివ్వండి, ఎంఆర్ఓ సంబంధించి అదేవిధంగా ఆర్డీఓ సంబంధించినటువంటి అనుమతి పత్రాలను ఏ విధంగా క్రియేట్ చేశారు, ఏ విధంగా సృష్టించారనేటువంటి అంశాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ప్రభుత్వ అధికారులే అనుమతి ఇచ్చినట్టుగా, ప్రభుత్వ వైద్యాధికారులు అనుమతి ఇచ్చినట్టుగా కూడా పత్రాలు సృష్టించారు. ఆ రబ్బర్ స్టాంపులు అవన్నీ కూడా ఫోర్జరీ సంబంధించి కూడా ఏ విధంగా జరిగినటువంటి అంశాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ఈ విషయం సంబంధించి సూర్యాపేట డిఎంహెచ్ఓ కూడా ఇప్పటికే వివరాలను కూడా పంపడం జరిగింది. వైద్యాధికారులు కూడా ఒకవైపు విచారణ చేస్తా ఉన్నారు. ప్రియా, మొత్తానికైతే కిడ్నీ రాకెట్ బయటపడింది. 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా కటకటాల వెనక్కి నెట్టారు. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో ఎవరైతే కిడ్నీలను మార్పిడి చేస్తున్నారో ఆ ముఠాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపుల్ని కూడా తీసుకోవడం జరిగింది పోలీసులు. అండ్ అట్లనే వీళ్ళు ఎవరైతే అనామకుల్ని చూసి, అంటే దిక్కుమొక్కు లేని వారిని చూసి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని అక్రమంగా ఒక కిడ్నీని 15 లక్షలు చొప్పున అమ్ముకోవడం, మార్పిడి చేయడం జరుగుతుంది. మొత్తానికైతే పోలీసులు వారిని పట్టుకున్నారు. 6గురిని ఇప్పటివరకైతే అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన ఒక ఫిర్యాదు, ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా
ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావలసిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ అవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళది కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 2024లో చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని కూపీలాగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కడుపూరి తాతారావు, ఈయన కనుమూరు విజయవాడ దగ్గర, ఒరిజినల్ ఏమో అతని శ్రీకాకుళం జిల్లా అలీనగరం. సో అతను ఈ కొండం రమాదేవి, ఈమె ఫార్మసిస్ట్, యాక్చువల్గా గొల్లపూడి గ్రామం ఎన్టీఆర్ భవానీపురం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. అదేవిధంగా వీళ్ళకి ఇంకా అంటే ఈ మధ్యవర్తులుగా సహకరించిన వాళ్ళు బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబురావు, కందూరి విష్ణువర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్, వీళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు ధృవపత్రాలను తయారు చేసి హాస్పిటల్లో సబ్మిట్ చేసి ఈ తప్పుడు విధానాలను అవలంబించి కిడ్నీని మార్పిడి చేయడం జరిగింది.